ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామ్, శ్యామ్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారి స్నేహం చాలా బలంగా ఉంది. దానిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. రాముడు తన దయగల స్వభావానికి పేరుగాంచగా, శ్యామ్ సాహసోపేతుడు మరియు ఎల్లప్పుడూ కొత్త అనుభవాలను పొందేవాడు. ఒకరోజు రాముడు ఊరిలో తిరుగుతున్నప్పుడు రెక్కలు విరిగిపోయిన గాయపడిన పక్షి కనిపించింది. రామ్కి వెంటనే సహాయం చేయాలనే కోరిక కలిగింది. గాయపడిన పక్షి ఇంటికి వెళ్లి చూసుకుంటానని అనుకున్నాడు. కాని పక్షిని జాగ్రత్తగా చూసుకోవడం తన ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుందని శ్యామ్ ఆందోళన చెందాడు. కాని రాముడి కళ్లలో పక్షి మీద ఉన్న ప్రేమ చూసి అతను కూడా సహాయం చేయడానికి అంగీకరించాడు. స్నేహితులిద్దరూ ఆ పక్షికి చక్కని ఇల్లు కట్టి, దానికి ఆహారం, నీళ్లు ఇచ్చి ప్రతిరోజూ చూసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత పక్షి రెక్క నయం కావడంతో మళ్లీ ఎగరడం ప్రారంభించింది. గాయపడిన తమ స్నేహితుడు కోలుకున్నాడని చూడటానికి రామ్ మరియు శ్యామ్ బహిరంగ ఆకాశం క్రింద నిలబడి ఉన్నారు. ఒక చిన్న కొండపై కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ రాముడు శ్యామ్తో ఇలా అన్నాడు: స్నేహం అనేది ఒకరినొకరు సహనం మరియు ఒకరికొకరు సహాయం చేసుకునే సంకల్పం ఉండాలి. ఈ పక్షిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మనం కూడా అలాగే చూసుకోవాలి. ఒకరికొకరు. రామ్ మాటలు శ్యామ్ హృదయాన్ని తాకాయి. రామ్ వంటి నిజమైన స్నేహితుడు ఉన్నందుకు అతను చాలా కృతజ్ఞతతో ఉన్నాడు. ఆ రోజు నుంచి రామ్, శ్యామ్ల స్నేహం మరింత బలపడింది. ఇద్దరూ కలిసి ఎన్నో కథలు సృష్టిస్తూ, నవ్వుతూ, ఆనందాన్ని పంచుకుంటూనే ఉన్నారు. ఇద్దరూ గ్రామంలో నిజమైన స్నేహానికి చిహ్నాలుగా మారారు మరియు ఇతరులను ప్రేరేపించడం ప్రారంభించారు.